తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు వినబడగానే సంక్షేమ పథకాలకు ఆద్యులు అని తెలుగు ప్రజలందరికీ గుర్తుకు వస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క తెలుగువారే అసంభవాన్ని సంభవం చేయగలరని, తెలుగు పౌరుషం దావాగ్నిలా ప్రజ్వరిల్లి అక్రమాలు, అన్యాయాలను దహించగలరని మన ఎన్టీఆర్ రుజువు చేశారని అన్నారు. తెలుగు జాతి పేరు వింటేనే గుర్తొచ్చే తొలి నాయకుడు ఎన్టీఆర్. తెలుగు ఆత్మ గౌరవం అనేవి ఆయనే. రైతు కుటుంబంలో పుట్టి తెలుగు సినిమా చరిత్రలో శిఖరాగ్రానికి ఎదిగిన ఘనత ఆయనదని కొనియాడారు. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిన రికార్డు కూడా ఆయనకే సొంతమన్నారు. వెండితెర రాజకీయాలను రెండు ఏలిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఎన్టీఆర్ లాంటి మరొకరు లేరన్నారు. ఏ రంగమైనా ఆయన అడుగుపెట్టిన చోట సువర్ణ అధ్యాయమే రాశారని పేర్కొన్నారు. సార్ ఆయన తప్పకుండా సార్ తీసాను ఎలా పెట్టేస్తారు అంతమంది పడతారా. తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగువాడి యొక్క పౌరుషాన్ని ఢిల్లీ పెద్దలకి తెలియచేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజున సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించిన ఏకైక నాయకుడు, ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. మరణం లేని జననం, అది ఆయనకే సొంతం. ఇన్ని దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా తెలుగు జాతి ఎవరికైనా రుణపడి ఉంది అని అంటే అది ఎన్టీ రామారావు గారికి. అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీలో పనిచేయడం అన్నది మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నాయకులందరం కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఆయన ఈరోజు ఏదైతే సాధించారో ఈ పార్టీ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా అభ్యున్నతి కానివ్వండి, లేకపోతే మహిళా సాధికారత పరంగా కానివ్వనండి, ఏది తీసుకున్నా అది ఆయనకి సొంతం. ఈరోజు అదే ఒక బెంచ్ మార్క్గా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలకి ఆస్తుల సమాన హక్కు మొదలుకొని, మహిళలకి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు మొదలుకొని, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ వెలుగులు ఈ రోజున బలహీన వర్గాల్లోని ఉన్నాయి అని అంటే అది కేవలం ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీని ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఈ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధాన కార్యదర్శి జాతీయ తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి, ఆయన సిద్ధాంతాల అనుగుణంగా ముందుకు పార్టీని తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పార్టీ పరంగా కాకుండా సమాజంలో కూడా కృషి చేసేందుకు తెలుగుదేశం పార్టీ వారు ఎప్పుడు కూడా కృషి చేస్తారని కూడా తెలియచేస్తూ, ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పార్టీ లీడర్స్ నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. హాజరవడం కూడా జరిగింది.
అందరికీ ధన్యవాదాలు.